సతీదేవి అనగా ఈవిడెవరమ్మా? పరమేశ్వరుని యొక్క సతీ ఆ యొక్క దక్షుని యొక్క పెద్ద కుమార్తె ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళిందో ముల్లోకాలు కూడా పిచ్చివాణి వలె తిరగసాగినాడు, తిరుగుతూ. అది చూసినటువంటి శ్రీ మహావిష్ణువు తన చెంతున్న చాముండే గమనించబడనే అలంపూరే జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహురే ఏకవీర్యక ఉజ్జయినం మహంకాళి సీతాయాం పురుహూతిక ఉజ్జాని గిరిజాదేవి మాణిక్షే దక్షవాటిక ఐక్షత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి ప్రళయ వైష్ణవీ దేవి జయ మాంగళ్య గౌరిక వారణాసా విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి అష్టదశేషు పీఠేషు యోగి బద్ధివ నిర్మిత తసస్మరణ మంత్రేణ మృత్యుధారిష్టానాశనం. ఈ విధముగా అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసింది జగన్మాత యొక్క దేహము. ఆ తదుపరి జరిగినటువంటి కథ ఏమిటనగా శ్రీగిరిజా శంకర శంకర పరిణయ గాథము జాగేలా వినరై సతీదేవి వియోగ దుఃఖమున విరాగియను సదా శివుడు వరతముని శంకరుడు భగ్న హృదయుడై కైలాసవాసుడు శ్రీగిరిజా శంకర పరిణయ గాథము జాగేలా వినరై తందాని తందానా తందాని తందానా 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 తందానా ఓహో తందానా దేవవందనా. ఈ విధముగా సతీదేవి భస్మము కాగా వైరాగ్యంలో మునిగిపోయాడు సదాశివుడు ఈశ్వరుడు. అదే సమయమున నరూచి అనేటువంటి ఘోర రాక్షసుడు కొడుకు తారకాసురుడు పుట్టాడు. నాకు కొడుకు పుట్టాడు. అక్కడ ఏదో రాక్షసుడు పుట్టాడయ్యా అంటుంటే మళ్ళా నీకు కొడుకు పుట్టాడంటావు. అదేనమ్మాయి నాకు కొడుకు పుట్టాడు అంటున్నాను. నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. నీకు గుర్తొచ్చింది నువ్వు చెప్తున్నావు, నాకు గుర్తొచ్చింది నేను చెప్తున్నావు. నాకు కొడుకు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఏమిటేమిటి? మా అబ్బాయి అలా భూమి మీద పట్టాడో లేదు, అలా భూమి మీద పడగానే మా ఊరు మీ ఊరు వెలుగు ఓహో వెలుగు వెలుగు వచ్చేసింది అమ్మాయి. అంటే లేక మగపిల్లాడు పుట్టాడు కదండి. ఊరంతా కూడా చక్కగా ఈ విధంగా సీరియల్ లైటింగ్ అయితే బిగించాడేమో. సీరియల్ లైటింగ్ ఇంకేమన్నానా? నా కొడుకు అలా భూమి మీద పట్టాడో లేదు, మా ఊరు వరుస పెట్టి ఆగకుండా 666 తగలడిపోయాయి. మహాజాతకుడు అయ్యా నీ కొడుకు. గొప్ప జాతకుడండి. వాడిని బడిలో వేశాను. పలక సంకలో ఎట్టుకొని పరిగెత్తుతూ బడిపాకలా అడిగెట్టాడంతే. బడిపాకంతా తగలడిపోయి అప్పుడు బడిలో ఉన్న చిన్న చిన్న పిల్లలు, ఎలాంటి పిల్లలు పుస్తకాల సంకలో ఎట్టుకుని బడి తగలడిపోయిందా, బడి తగలడిపోయిందా, బడి బాగా తగలడిపోయిందా అంటే ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. అంటే రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళకుండా ఆడుకోవచ్చు కదా, అందుకని పిల్లలందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. కానీ నా కొడుకు అలాగలేదు. మరి ఏం చేశాడు? కాలిపోయే పడి ఎదురుకుంటా కూర్చొని గుడోమని ఏడ్చాడు. అబ్బబ్బబ్బా, చూసారా పిల్లలు? అబ్బాయి కట చదువు పట్ల ఎంత శ్రద్ధో. మరి చదువుకునేటువంటి పాక తగలబడిపోయిందని పిల్లాడు ఏడుస్తున్నాడంట. అప్పుడు నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళాను. నువ్వు ఏడవకరా, నీకు చదువు మీద ఎంత శ్రద్ధ ఉందా నాన్న? రేపు ఈ పాటికెళ్ళి మన ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఇదే ప్లేస్ లో కొత్త బడి కట్టించేస్తాను, నువ్వు ఏడవకరా అన్నా. అప్పుడు వాడేమన్నాడు? ఏడు పాపేశాడు. నేను బడిపాక తగలడిపోయినందుకు ఏడవట్లేదు నాన్న. బడిపాక తగలడిపోయింది కానీ బాగానే ఉంది, కానీ పాక తగలబడిపోయేటప్పుడు బడిలో ఉన్న మాత్రలు బయటకు వచ్చేసరని ఏడుతున్నాను నాన్న అన్నాడు. ఎందుకంటే ఆ ఊర్లో బడిపోయి మాస్టర్లు ఉన్నారు. ఏ చెట్టు కింద గుడరుగు మీద బడి ఎట్టేస్తారు. అదే ఆ ఊర్లో బడితో పాటు మాస్టర్లు కూడా పోతే బడి అనే గొడవడదని మా అబ్బాయి ఐడియా. చాలా గొప్ప అబ్బాయి. ఇక మా అబ్బాయిని ఉయ్యల్లో వేసి లారీపాట్లు జోలపాట్లు పడుతున్నామమ్మా. ఏమిటండి ప్రతిది విశేషంగా చెప్తారేమిటి? మాకు పిల్లలకు చక్కగా నామకరణం చేస్తామండి, పాల్సార్ చేస్తామా, లాలిపాట్లు జోలపాట్లు పాడతాం కదా. నువ్వు కూడా పడతావా జోలపాట? ఏమిటయ్యా జోలపాట ఆదరుకున్నావా?
జోలపాట ఎలా పాడతారు ఒకసారి పాడు. ఎలా పాడతారంటే పుట్టిన పిల్లవాడిని చక్కగా ఉయ్యల్లో పడుకోబెట్టి, అయ్యో బాబు ఉయ్యల్లో పడుకోబెట్టి తల్లి ఉయ్యలు ఊపుతూ ఇలా పాడుతుంది. ఎలాగా? రామలాలి రఘుకుల శ్యామలాలి రామదశరథ రామ పావన రామలాలి దశరథ్యకుడు రామ రాముని ఉయ్యాల అజో లాలి లాలి లాలే నువ్వు పడుక నువ్వు తొంగ అంతకన్నా కఠోరంగా పాడానా నేను? ఏమండి ఇలా జోలపాట పడితే ఈ రోజుల్లో పిల్లలు పడుకుంటారండి? పడుకోరా? ఇలా పాడితే ఈ రోజుల్లో పిల్లలు రంగారెడ్డి రోడ్డిచ్చుకుని పోకుంటూ పారిపోతారు పిల్లలు. ఈ రోజుల్లో జోలపాట ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? డిస్కోలా ఉండాలి. అసలు డిస్కో అంటే ఏమిటి? అయ్యమ్మ డిస్కో డాన్సర్ రంబబ్బా రంబబ్బా, అయ్యమ్మ డిస్కో డాన్సర్ రంబబ్బా రంబబ్బా, డిస్కో డిస్కో డిస్కో. ఇలాగా జోలపాట మారిపోయింది. ఎందుకంటేనండి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, కంప్యూటర్ యుగం. అంటే ఇది ఏ యుగం? కలియుగం కూడా వెళ్ళిపోయింది. ఇది కంప్యూటర్ యుగం. అంటే ఇప్పుడంతా కూడా ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా వచ్చేసి ఈ తలవర్గం కొంచెం ఇటు కూర్చోండి. ఏమండి కరెక్ట్ జోలపాట కూడా మారిపోయింది. జోలపాటలు కూడా మారిపోయాయి. జోలపాటలు ఏమిటండి బాబు? సినిమా పాటలేను మారిపోతాను. సినిమా పాటలు కూడా మారిపోయాయి. ఎలాగేమిటి? పూర్వం రోజుల్లో స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక పాట పాడుతూ ఉంటే ఒక రాగం, ఒక తాళం, ఒక శృతి, ఒక లయతో చక్కగా ఇనుసొంపుగా ఉండేవి ఆనాటి ఘంటసాల గారు మధుర పాటలు, గీతాలు. అలా కాదయ్యా, అసలు ఘంటసాల గారు ఎలా గానం చేశారు? ఒక పాట పాడు వింటా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఈ విధంగా చక్కగా మహిళా మూర్తుల కోసం ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే పైన వెళ్ళేవిట పక్షులు కూడా అలా ఆగిపోయి ఈ పాటలు ఆలకించి వెళ్ళేవిట. ఆ రోజుల్లో ఘంటసాల గారి మధుర గీతాలు. ఈ రోజుల్లో సినిమా పాటలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కళ్ళు తెరిసిన కన్న పిల్ల, కళ్ళు మూసిన కన్న పిల్ల, ఏమిటయ్యా సాహిత్యం? నాకే అర్థం కాలేదు సాహిత్యం. నీకే అర్థం కాలేదు. తర్వాత ఇంకో పాట వచ్చింది. ఏమిటది? వాడు తీసుకోవాలా వెరి కోల వెర్రే, పైన స్కెచ్ లో గ్లాస్ లో మందు, ఐస్ వేస్తే పియరు. వాత వచ్చినట్ల తల ఎందుకుంటున్నా? అదే అతను పాట పాడేటప్పుడు హీరో అలాగే ఊపుతాడు, క్లియర్ అని. నేను కూడా అలాగే ఊపుతున్నాను. అబ్బో, పిల్లలు మారిపోయారు, పెద్దలు మారిపోయారు, కుర్రోళ్ళు మారిపోయారు, మీ ఆడవాళ్ళు మారిపోయారు. ఏమిటది? నువ్వు హాస్యంగా ఏది మాట్లాడినా బాగుంటుంది కానీ ఆడవారి కోసం మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయ్యి బాబు, నేనేమన్నానండి ఆడవాళ్ళ కోసం? అలా కాదయ్యా, ఆడవాళ్ళ కోసం పెద్దలకు మాట్లాడారు, మీకు తెలుసా? అదండి, ఎదురుగుంటే ఆడవాళ్ళు కూర్చున్నారు కాబట్టి అస్తపాటు ఈవిడ ఆడవాళ్ళ కోసమే చెప్తుంది, మగవాళ్ళు వెనకాల కూర్చున్నారు కాబట్టి మీ గురించి చెప్పట్లేదండి. అలా కాదయ్యా, ఆడవారి కోసం పెద్దలకు మాట్లాడినారు. ఏమన్నారు ఆడవాళ్ళ కోసం? ఏమన్నారు? ఎత్ర నార్యంత పూజంతే తత్ర రమంతు దేవత అన్నారు. ఇదేమిటండి బాబు? ఎత్ర తత్ర అంటుంది, నాకు గత్రగా ఉంది, ఏం అర్థం కాలేదు. అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు చెప్పు. ఎత్ర నార్యంత పూజంతే అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సైతం ప్రతిష్ఠులై కూర్చుంటారు, అక్కడ అభివృద్ధి ఉంది అన్నారు మన పెద్దలు. ఓ అబ్బో, ఆడవారు మారిపోయారంటే వీడి గారు కోపం వచ్చేసింది. మరి రాదా? ఆడవాళ్ళు ఎలా మారారు చెప్పండి అనే విషయాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. చెప్పండి. ముత్యమంతా పసుపు, ముఖమంత ఛాయ, ముద్దైదు కుంకుమ పుట్టుకంత ఛాయ, ముద్దు ముడి పాలలు ముంగిళ్ళలోన, 3 పువ్వులు 6 కాయళ్ళు కాయ. ఏమండి, పూర్వం రోజుల్లో ఆడవారు ఏం చేసేవారు? ఏమన్నా అందరు వింటున్నారా? సాయిదీప్ గారు ఎక్కడ ఉన్నారు? ఏమండి చేయెత్తాలి. ఉన్నారా?
ఓకేనండి. పూర్వం రోజులు ఆడవారు ఏం చేసేవారండి? ముత్యమంత పసుపు ముఖానికి రాస్తే ఆ ముఖం ఎంతో కళగా కాంతిగా తేజస్సుగా ఉంటుందని పసుపు రాసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ రాస్తున్నారు పసుపు? ఇంకేం రాస్తున్నారు? వచ్చిందిగా. ఏమిటది? వచ్చిందిగా. ఏమిటది? అది పేడన్ లవ్లీయా? మరేంటి? రామరామ, అది ఫేర్ అండ్ లవ్లీ అంటారు అబ్బాయి. అయ్యి బాబాయ్, దీనికి అందమైన పేరు కూడా ఉందండి, ఫేర్ అండ్ లవ్లీ అట. ఈ ఫేర్ అండ్ లవ్లీ కోసం టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్లు కాదు, అడ్వర్టైజ్మెంట్లు ఎలా వస్తున్నాయి? ఈ ఫేర్ అండ్ లవ్లీ రాయండి, మీ ముఖంలో కళ, కాంతి, తేజస్సు 3 వారాల్లో మీ ముఖంలో పడుచుదనం, 4వ వారంలో ముసలితనం, 3 వారాల వరకు ఆడిపోద్ది, తర్వాత ముడతలు ఆడిపోద్ది. కానీ పూర్వం రోజుల్లోనండి ముత్యమంత పసుపు ముఖానికి రాసి రూపాయి బెల్లంతో కుంకుమ బొట్టు నుదురు ధరించేవారు. సాక్షాత్తు జగన్మాతలా ఎంతో అందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారమ్మా మీ ఆడోళ్ళు కుంకుమ బొట్లు? ఇంకేం పెడుతున్నారు? వచ్చిందిగా. ఏమిటది? మాయదారి చక్కరా. దాని స్టిక్కర్ అంటారు. అబ్బా స్టిక్కరా? 10 రూపాయలు పెట్టి స్టిక్కర్ ప్యాకెట్ కొంటున్నారు. ఆ స్టిక్కర్ ప్యాకెట్ లోంచి ఒకే ఒక స్టిక్కర్ తెస్తున్నారు. ఒకటే తీస్తున్నారు. నుదుటికి అద్దానికి, నుదుటికి అద్దానికి, నుదుటికి అద్దానికి, నుదుటికి అద్దానికి, నుదుటికి అద్దానికి ఒక్క స్టిక్కర్ రోజులు వాడేస్తున్నారమ్మా మీ ఆడోళ్ళు. కాలం మారిపోయి కంప్యూటర్ వస్తే ఇప్పుడు కూడా అక్కడక్కడ రాస్తున్నారు లేవయ్యా. ఏదో 100లో ఒక 4-3 రాస్తున్నారు, 100లో పూర్వం రోజుల్లాగా. కానీ కాలం మారిపోయి కంప్యూటర్ వస్తే ఎప్పుడో బీసీ నాటి జోలపాట పడుకో పడుకో అంటే వీళ్ళు పడుకుంటారు. వీళ్ళు పడుకోరా? వీళ్ళు పడుకోవాలంటే జోలపాట మార్చేశాం. ఎలా పాడాలి అసలు? జోలపాట ఏంటంటే బాబు, తనికెళ్ళ భరణి గారు రాశారండి అద్భుతమైనటువంటి పాట. ఏం పాట అండి? ఆయనే రాశారు, ఆయనే పాడారు. ఏం పాట ఏమిటి? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమునేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమునేలగలడు, భక్తుల సుఖాలు పాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగలు తొక్కగలడు, నాలోన శివుడు గలడు. తెలుసా? గున్న తోటలో పెరగకున్న మామిడి తోటలో సరదాగా నూరాయి పిల్ల మనం ఆడుకునే ఆటలు, మనం పాడుకునే పాటలు, చీడి గింజలు